హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు సత్కరుడి సేవకుడు. సత్కరుడు విమలగిరి రాజస్థానంలో ఉండేవాడు. రాజుకు ఆయనంటే ఎంతో అభిమానం. ఒక్కరోజు కూడా సత్కరుడితో సంభాషించనిదే ఆయనకు తోచేది కాదు. సత్కరుడి ప్రత్యేకత ఏమంటే ఆయన ఎవరితో మాట్లాడినా అది కవిత్వంలాగా ఉండేది. ఇంట్లో భార్యాబిడ్డలతో కానీ, పనివాళ్లతో కానీ, బయట దుకాణాల్లో కానీ ఆయన కవిత్వ ధోరణిలోనే మాట్లాడేవాడు. అందువల్ల నగరంలో ఆయన ధోరణి బాగా ప్రచారం అయ్యింది. ఎక్కడైనా ఎవరైనా కవిత్వ ధోరణిలో మాట్లాడబోతే వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదు. ఆ ధోరణి సత్కరుడికే చెల్లును అని వారించేవారు. సత్కరుడు ఇంట కేశవుడనే సేవకుడున్నాడు. వాడు సాహిత్యాభిలాష కలవాడు. సత్కరుడి మాటలు వినడం కోసమే వాడాయన ఇంట్లో పనికి చేరాడు. అలా కానప్పుడు వాడి చురుకుదనానికి మరెక్కడైనా మంచి జీతంతో పని దొరికేది. తీరుబాటు దొరికినప్పుడల్లా కేశవుడు సాహిత్య పఠనం చేసేవాడు. సత్కరుడి నోట వెంట వెలువడిన ప్రతి మాటను వాడు పదే పదే మననం చేసుకుని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేవాడు. అర్థం కానప్పుడు సత్కరుడునే అడిగి తెలుసుకునేవాడు. సత్కరుడు కూడా వాడి ఆసక్తికి ముచ్చటపడి అడిగినవన్నీ చెబుతుండేవాడు. క్రమంగా కేశవుడికి కొంత కవిత్వం అప్పింది. వాడు బయటికి వెళ్ళినప్పుడు కూరగాయల వాళ్లతోనూ ఇతర పని వాళ్లతోనూ కవిత్వం మాట్లాడుతుండేవాడు. ఇతరులు కొందరు వాడి సంభాషణ చాతుర్యాన్ని మెచ్చుకొని, ఎంత లేదన్నా సత్కరుడు ఇంటి పనివాడు కదా, కవిత్వం అబ్బక ఏం చేస్తుంది అనేవాళ్ళు. ఇలా ఉండగా ఒక రోజున అనారోగ్య కారణం వల్ల సత్కరుడు రాజదర్శనానికి వెళ్ళలేదు. రాజు తన కోసం ఎదురు చూస్తుంటాడని తెలిసి ఆయన కేశవుడితో, ఓరి, రాజుగారి దగ్గరకు పోయి నేడు చకోరానికి అమావాస్య అని చెప్పు అన్నాడు. చకోర పక్షి చంద్రుడి కోసం ఎదురు చూస్తుందని, వెన్నెలను మేస్తుందని కవులు చెబుతారు కదా. ఇక్కడ సత్కరుడు చంద్రుడు, రాజు చకోరం. అమావాస్య నాడు చంద్రుడు కనపడడు. సత్కరుడు తాను రాబోవటం లేదని కవితా ధోరణిలో చెప్పదలిచాడు. కేశవుడికి ఇది వెంటనే అర్థమయ్యింది. వాడు రాజు వద్దకు వెళ్ళి, ఓ చకోరమా, నేడు నీకు అమావాస్యే అని చంద్రుడు విన్నవించమన్నాడు అని చెప్పాడు. కేశవుడు సత్కరుడు వద్ద నుంచి వచ్చాడని రాజుకు అర్థమయ్యింది. ఆయన వెంటనే, అందుకు నాకెంతో సంతోషంగా ఉన్నదని చంద్రుడితో చెప్పు అన్నాడు. కేశవుడు మామూలుగా తల ఊపడం గమనించి రాజు, ఓరి, నాకెందుకు సంతోషంగా ఉన్నది నీకు తెలుసా అని అడిగాడు. తెలియకేం, తమరు స్వార్థపరులు అన్నాడు వాడు తడుముకోకుండా. ఆ జవాబు విని రాజు ముఖం ఎర్రబడింది. ఆయన కేశవుడితో, సత్కరుడి వద్ద పనిచేస్తున్న నీకు నా మాటలు అర్థమవుతాయనుకున్నాను. ఇలా స్వార్థపరుణ్ణి అని తప్పుగా అర్థం చేసుకుంటావనుకోలేదు. నాలోని స్వార్థమేమిటో సరిగా చెప్పకపోతే నిన్ను కారాగారంలో వేయిస్తాను అన్నాడు. కేశవుడు వినయంగా, ప్రభువులు అమావాస్య గురించి ఆలోచించక, ఇక రానున్నది శుక్లపక్షం కదా, చంద్రుడు వెన్నెల రోజురోజుకు వృద్ధి చెందుతుంది అని సంతోషిస్తున్నారు. అందుకే నేను తమరు స్వార్థపరులు అన్నాడు. ఇది విని రాజు సంతోషంగా, నువ్వు నిజంగా సత్కరుడికి తగిన వాడివి. నీ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. కానీ తొలిసారిగా నా దగ్గరకు వచ్చిన వాడివి, ఇంత ధైర్యాన్ని ఎలా ప్రదర్శించగలిగావు అని అడిగాడు. వారు వీరైనప్పుడు నాది పైచేయి కదా, ఇంక భయమెందుకు అన్నాడు కేశవుడు. వాడి మాటలు రాజుకు అర్థం కాలేదు. వారు వీరు కావటమేమిటి, వివరంగా చెప్పు అన్నాడాయన. న్యాయానికి రాజు తమరు, కానీ ఇప్పుడు మా యజమాని రాజైనాడు, అందువల్ల నాదే కదా పైచేయి అన్నాడు కేశవుడు. రాజు అన్న పదానికి చంద్రుడు అన్న అర్థం కూడా ఉన్నదని వాడికి తెలుసు. సత్కరుడు తాను చంద్రుణ్ణని కబురు చేశాడు. రాజు కేశవుణ్ణి ఎంతగానో మెచ్చుకొని వాడికి మంచి బహుమానం ఇచ్చి, అమావాస్య రోజుల్లో దీపం కావాలి, నువ్వు వస్తుండు అని చెప్పాడు. కేశవుడు తిరిగి వెళ్ళి సత్కరుడికి జరిగింది చెప్పాడు. సత్కరుడికి చెప్పలేనంత కోపం వచ్చి, నా దగ్గర పని చేస్తేనే పండితుడివై పోయావనుకుంటున్నావా? ఇక మీదట నీ సేవలు నాకు అక్కర్లేదు, తక్షణం వెళ్ళిపో అన్నాడు.
సత్కరుడికి అంత కోపం రావటానికి తగు కారణం ఉన్నది. రాజు ఇంతవరకు అతన్ని తప్ప ఎవరినీ మెచ్చుకోలేదు. కేశవుడికి రాజు నుంచి వచ్చిన ప్రశంసలు ఆయనలో అసూయను రేకెత్తించాయి. కేశవుడు సత్కరుడి కాళ్ళ వేళ్ళ పడి, తమరు ఆజ్ఞాపిస్తే ఇక మీదట బయట ఎవరి వద్ద నోరు విప్పను, నన్నిక్కడే ఉండనివ్వండి అన్నాడు. కొంతసేపటికి సత్కరుడు శాంతపడి, నా ఆజ్ఞ లేనిదే బయటవారి ముందు ఏనాడు నోరు మెదపకు, అందుకు భిన్నంగా పోయిన క్షణాన నీకు స్వస్తి అన్నాడు. మర్నాటికి కూడా సత్కరుడి ఆరోగ్యం కుదుటపడలేదు. ఆయన అట్టే తెలివితేటల్లేని మరొక సేవకుడి ద్వారా రాజుకు కబురు పంపాడు. రాజు వాణ్ణి కేశవుణ్ణి గురించి అడిగాడు. ఈ సంగతి తిరిగి వచ్చిన సేవకుడి ద్వారా విని సత్కరుడి అసూయ మరింత అయ్యింది. ఇలా 4 రోజులు గడిచాక సత్కరుడికి ఆరోగ్యం కలిగి రాజు వద్దకు వెళ్ళాడు. రాజు ఆయన ఆరోగ్యం గురించి మాట మాత్రమేనా అడక్క కేశవుడు ఏమయ్యాడని ప్రశ్నించాడు. అందుకు సత్కరుడు మంచి గంధపు చెట్టు ఎదుట ఉండగా ఆ గంధం పూసుకున్న మనిషి ఏమైనాడు అని ఆలోచిస్తున్నారు, తమకిది తగదు అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. అక్కడ సత్కరుడు చెప్పదలిచినదేమంటే తాను మంచి గంధపు చెట్టు అని, కేశవుడు కేవలం దాని గాలి సోకిన వాడని. రాజు సత్కరుడు జవాబుకు ఆశ్చర్యపోయి, మనిషి పూసుకున్న గంధం గంధపు చెట్టుకు పేరు తెస్తుంది, తమరు అనారోగ్యంతో నన్ను చూడవచ్చారు అన్నాడు. సత్కరుడు మరేం మాట్లాడకుండా రాజు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి పోయి కేశవుణ్ణి పిలిచి, ఇంతకాలం నీలోని ప్రతిభను గుర్తించలేకపోయాను. ఈనాటి నుంచి నిన్ను నా అంతటి వాణ్ణి చేయటానికి ప్రయత్నిస్తాను. గతించిన 4 రోజుల్లో నీకు దుఃఖం కలిగిస్తే నన్ను క్షమించు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సత్కరుడంతటి మహాకవి తన సేవకుణ్ణి క్షమించమని కోరటం ఎంత అవమానకరమైన సంగతో వేరుగా చెప్పనవసరం లేదు కదా. కానీ ఒకటి మాత్రం నిజం, కేశవుడికి రాజు నుంచి ప్రశంసలు రావడం సత్కరుడికి అతడిపై అసూయ కలిగించింది. ఆ విషయం ఆయనకు కేశవుడికి తప్ప మూడోవాడికి తెలిసే అవకాశం లేదు. ఎంత దొంగ దుష్టుడు కూడా తాము అలాంటి వాళ్ళైనందుకు సిగ్గుపడరు. కానీ ఇతరులు ఆ సంగతి గ్రహించినప్పుడే సిగ్గు భయాలతో కృంగిపోతారు. అటువంటిది మహాకవి అయిన సత్కరుడు తన అసూయపరులు గ్రహించకుండానే కళవెళపడి తన సేవకుణ్ణి క్షమాపణ కోరడం హాస్యాస్పదంగా లేదా? రాజు సత్కరుడితో అన్న మాటల ధోరణి చూస్తే ఆయనకి సత్కరుడు అసూయాపరుడన్న భావం కలగలేదని తెలుస్తూనే ఉన్నది. అలాంటప్పుడు ఏ కారణం వల్ల సత్కరుడు తన సేవకుణ్ణి క్షమాపణ కోరవలసి వచ్చింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్కరుడి అసూయ గురించి మూడోవాడికి తెలిసే అవకాశం లేదనుకోవటం పొరపాటు. అతడి అనారోగ్యం గురించి చెప్పేందుకు రెండవసారి కేశవుడు కాక మరొక సేవకుడు వచ్చినప్పుడే రాజు ఆ సంగతి గ్రహించాడు. ఆ కారణం వల్లనే ఆయన సత్కరుడు మంచి గంధపు చెట్టు, దాని గంధం పూసుకున్న మనిషి సామ్యం తెచ్చినప్పుడు అతడు అనారోగ్యం చిక్కిన తరువాతే తన దర్శనానికి వచ్చాడని తెలిసి, తమరు అనారోగ్యంతో నన్ను చూడవచ్చారు అన్నాడు. అసూయాపరుడు అనారోగ్యవంతుడే కదా. ఇది గ్రహించడం వల్లే సత్కరుడు సేవకుణ్ణి క్షమించమని కోరాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.